ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 5వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్, పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ. తమ షిఫ్ట్ అయ్యాక రాత్రి ఆఫీస్ నుండి హాస్టల్కి బయలుదేరారు జాహ్నవి, మేఘన తమ కొలీగ్స్తో పాటు. వారు ఎక్కిన ఆ క్యాబ్కు 50 సంవత్సరాల వ్యక్తి కొత్త డ్రైవర్గా అపాయింట్ అయ్యాడు. ఆ క్యాబ్లో చివరగా దిగిన జాహ్నవి, మేఘన హాస్టల్ చేరే వరకు మౌనంగా కూర్చున్నారు. హాస్టల్ చేరాక తమ షిఫ్ట్ అయ్యాక రాత్రి ఆఫీసు నుండి హాస్టల్కి బయలుదేరారు జాహ్నవి, మేఘన తమ కొలీగ్స్తో పాటు. వారు ఎక్కిన ఆ క్యాబ్కు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి కొత్త డ్రైవర్గా అపాయింట్ అయ్యాడు. ఆ క్యాబ్లో చివరగా దిగిన జాహ్నవి, మేఘన హాస్టల్ చేరే వరకు మౌనంగా కూర్చున్నారు. హాస్టల్ చేరాక, ఏంటోనే జాను, రాత్రిపూట ఇంత దూరం ఇలా క్యాబ్లో రావాలంటే నాకు ఇప్పుడు చాలా భయం వేస్తోందే. అప్పట్లో మన ఆఫీస్ దగ్గర్లోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఈ హాస్టల్ కంటే రెంటు ఎక్కువ అనుకుని వద్దనుకున్నాం కదా, అదిప్పుడు ఖాళీగానే ఉందటనే. ప్లీజ్ అక్కడికి షిఫ్ట్ అయిపోదామే అంది మేఘన జాహ్నవిని ప్రాధేయపడుతూ. అలానే మేఘు, కానీ నాన్న ఇందాకే ఫోన్ చేశారే అర్జెంటుగా ఇంటికి రమ్మని. నేను ఉదయాన్నే మా ఊరికి బయలుదేరుతున్నాను. వర్క్ ఫ్రం హోంకు హెచ్ఆర్ గారిని రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఓ 4 రోజులకు అంది జాహ్నవి. అయ్య బాబోయ్, అంటే రేపటి నుండి నువ్వు లేకుండా నేనొక్కతనే ఈ క్యాబ్లో హాస్టల్కి రావాలా? భయంగా చూసింది మేఘన. కాసేపు ఆలోచించి మళ్ళీ తనే, సరేలేవే, నేను ఆఫీస్లో సెలవు తీసుకొని మా కజిన్ వాళ్ళ హెల్ప్తో రేపే ఆ ఫ్లాట్కు షిఫ్ట్ అయిపోతాను. నీ వస్తువులు కూడా అక్కడికి పట్టుకెళ్ళిపోతాను. నువ్వు మీ ఊరు నుండి అక్కడికి డైరెక్ట్గా వచ్చేయ్. రేపు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుంటాను, సరేనా అంది స్థిరంగా ఓ నిర్ణయం తీసేసుకుంటూ. ఆనందంగా తల ఊపింది జాహ్నవి. జరిగిన దారుణ ఘటన తరువాత జాహ్నవి మానసికంగా కాస్త బలహీనురాలైందన్నది వాస్తవం. ఆ సమయంలో ఇటువంటి సంఘటన తనకు జరిగిందని విన్నాక భయపడిపోయి, మనం ఈ ఉద్యోగాలవి మానేసి ఇంటికెళ్ళిపోదామే అనకుండా మరో మంచి మార్గం ఎంచుకున్న మేఘనపై గౌరవం కలిగింది జాహ్నవికి. ఒకవేళ మేఘన అలా మనకీ ఉద్యోగాలవి వద్దే, మనం మన ఊరెళ్ళిపోదాం అని ఉంటే అసలే భయంతో ఉన్న తను కూడా తలాడించేదే. కాని మేఘన తెలివైనది, ధైర్యవంతురాలు. అలా అనలేదు. అనుకుంటూ మేఘన వైపు ఇష్టంగా చూసింది జాహ్నవి. మేఘన కూడా మొదట జరిగిన సంఘటన విని బెంబేలెత్తిన మాట వాస్తవమే. కాని వెంటనే సర్దుకొని తోడేలు తరుముతుందని ఎంత దూరం పారిపోతాం? ఇప్పుడు ఒక్కదాన్ని తప్పించుకున్నా కొంతకాలానికి మరోటి ఎదురవ్వచ్చు. కాబట్టి వాటిని ఎలా ఎదుర్కొని బతకాలో నేర్చుకోవాలి అని తనకు తానే చెప్పుకొని ధైర్యం తెచ్చుకుంది మేఘన. అందుకే హాస్పిటల్ నుండి వచ్చిన మరుసటి రోజే, కానీ రెడీయవ్, ఆఫీస్కెళ్దాం అంది దిగులుగా కూర్చున్న జాహ్నవితో. తప్పు నువ్వు చేయలేదు. నీ ప్రమేయం లేకుండా నువ్వు చిక్కుకున్న ఆపద నుండి నిన్ను నువ్వు రక్షించుకునే ప్రయత్నం చేశావు. అందుకోసం నువ్వు చేసిన ఆ ప్రయత్నంలో నీ పొరపాటూ లేదు అంటూ జాహ్నవికి ధైర్యం చెప్పింది మేఘన. మనం శారీరకంగా మగవాళ్లకంటే బలహీనులమే, కాని మానసికంగా కాదు అంటూ జాహ్నవిని ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధం చేసింది. ఇలా మేఘన ఇచ్చిన ధైర్యమే ఇవాళ తను ఆ ఎస్ఐ ముందు జంకకుండా జవాబు చెప్పేందుకు సహాయపడింది అనుకుంది జాహ్నవి. మరి అలా జాహ్నవి ఎస్ఐ ముందు జరిగినది దాచటం ఆమె మంచికో చెడుకో కాలమే నిర్ణయిస్తుంది. దీని తరువాతి రోజు ఉదయాన్నే జాహ్నవి సిటీ నుండి 400 కిలోమీటర్ల దూరంలోని తమ ఊరు కృష్ణాగ్రహారం బయలుదేరింది. జరిగినవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలా వద్దా? చెబితే తట్టుకోగలరా? తమ ఇంటి మొదటి సంతానం ఇటువంటి దుర్ఘటనను ఎదుర్కొన్నదని, ఇటువంటి ప్రమాదంలో చిక్కుకుందని వింటే
మీ వాళ్ల గుండె ఆగిపోదు? ఓ హత్య చేసిన ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆమెకు పెళ్ళెలా చెయ్యాలి? మిగిలిన ఈ ఇంటి ఆడపిల్లల భవిష్యత్తుపై ఈ సంఘటన ప్రభావం ఎలా ఉంటుంది? ఇలా ఆలోచించి కృంగిపోరు? అయ్యో, ఇందరి జీవితాలను తను శోకంలో ముంచేయబోతుందా? జాహ్నవిలో అంతర్మథనం మొదలయ్యింది. అసలు తనేం చేసింది? తను చేసిన తప్పేంటసలు? ఆలోచిస్తుంటే మొదటి నుండి తను చేసినవన్నీ తప్పులే అనిపిస్తున్నాయి. అమ్మా, చదువు పూర్తయింది కదా, చక్కగా పెళ్లి చేసుకోవే తల్లీ అని నానమ్మ బ్రతిమాలితే సస్సేమిరా అంది తను. మంచి కంపెనీకి క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యాను, కనీసం 2 ఏళ్లైనా నన్ను ఉద్యోగం చెయ్యనివ్వండని ఖరాఖండీగా చెప్పి ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించి మరీ చేరింది ఈ సిటీకి. ఉద్యోగంలో చేరితే మాత్రం ఏమైంది? అదేమైనా తప్పా ఏంటి? నిజమే, తప్పు కాదు. కాని ఆడపిల్లలం, ఆఫీసుకు దగ్గరలో అకామిడేషన్ చూసుకోకుండా డబ్బు సేవ్ చేసి ఉద్ధరించాలని అంత దూరంలో ఉమెన్స్ హాస్టల్లో చేరిందిగా మేఘనను ఒప్పించి. ఇదైనా తన తప్పేగా? అది తప్పేలా అవుతుంది? తను డబ్బు ఆదా చెయ్యాలనుకుంది. అక్కా అక్కా అంటూ పిలిచే ఆ వెధవ నారాయణ అఘాయిత్యం చేసేలా తనేమైనా ప్రోత్సహించిందా? నిజమే, ప్రోత్సహించలేదు. కాని లోకంలో ఎటువంటివాళ్లు ఉన్నారు, ఇప్పుడు కాలం ఎలా ఉంది అనే జాగ్రత్త లేకపోవటమే ఈ దుర్ఘటనకు అవకాశం ఇచ్చింది కదా. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తూ అప్రమత్తతతో వ్యవహరించకుండా మొబైల్ చూసుకుంటూ కూర్చుంది. సిటీ నుండి దూరంగా తీసుకుపోతున్నాడనే విషయాన్ని కూడా గ్రహించలేదు. అందుకేగా అంత ప్రమాదం జరిగింది. అవును, నిజమే, అది తన పొరపాటు. ఆ విషయంలో చాలా చాలా తప్పు చేసింది తను. అయ్యో, ఇప్పుడెలా? తనది తప్పో ఒప్పుల గురించి రకరకాలుగా ఆలోచిస్తూ నలిగిపోతుంది జాహ్నవి. ఏమ్మాయ్, ఏ ఊరు మీది? దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లుంటే ఇస్తావా అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది జాహ్నవి. బస్సులో తన పక్కన ఎప్పుడొచ్చి కూర్చుందో ఓ ముసలమ్మ. గొంతు పిడచకట్టుకుపోతోందమ్మా అంది మళ్ళీ. ఇస్తాను అన్నట్లు గబాగబా తల ఊపి తన బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ని తీసి ఆమెకు అందించింది జాహ్నవి. ఏ ఊరమ్మా మీది? అడిగింది ముసలమ్మ. ఆమెకు జవాబు చెప్పేంతలో కృష్ణాగ్రహారం, 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 త్వరగా దిగాలి. కండక్టర్ అరుపుతో కంగారుగా చుట్టూ చూసింది. తమ ఊరు వచ్చేసింది అనుకుంటూ బ్యాగ్ తగిలించుకొని కంగారుగా దిగింది జాహ్నవి. ఆమె చేతులు చల్లబడిపోతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. భగవంతుడా, నీవే దిక్కు. మా వాళ్ళు నా వల్ల ఏ ఇబ్బంది పడకుండా నువ్వే చూడాలి. నా భవిష్యత్తును బాగుండేలా చూసే భారం కూడా నీపైనే ఉంచుతున్నాను మనసులోనే ప్రార్థిస్తోంది ఆమె. అమ్మడూ, ఇక్కడ, ఇటు ఆనందంగా అరుస్తూ చేతులూపుతున్నాడు ఆమెను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన తన చిన్నబాబాయి. అతన్ని చూశాక కాస్త సంతోషంగా అనిపించింది జాహ్నవికి. కృష్ణాగ్రహారం మరీ పల్లె కాదు, అలా అని పెద్ద టౌన్ కూడా కాదు, ఓ పెద్ద పంచాయితీ. ఊరి చివరగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. 2 బ్యాంకులు, 2-3 చోట్ల ఏటీఎం సెంటర్లు, ఓ చిన్న సూపర్ మార్కెట్, ఓ 5-6 చిన్న హోటల్స్, 2-3 మినీ లాడ్జీలు మెయిన్ బజార్లో ఉంటాయి. మెయిన్ బజారంతా చక్కని సిమెంటు రోడ్లు. కాని ఊరు లోపల మాత్రం గ్రామీణ వాతావరణం. ఇంటి ముంగిళ్లలో పేడ కళ్ళాపి, పెద్ద ముగ్గులు, వీధులకు అటూ ఇటూ పెద్ద పెద్ద చెట్లు, కొందరి ఇళ్లల్లో గేదెలు, ఆవులు, ఇంటి వాకిళ్లలో అటూ ఇటూ అరుగులు, వీధిలోకి వస్తే ఆత్మీయ పలకరింపులు, చక్కని ఆహ్లాదకర వాతావరణం. జాహ్నవి నాన్నగారు పురుషోత్తం ఎండిఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్, పెద్దబాబాయి సుందరం స్కూల్ హెడ్ మాస్టర్, చిన్నబాబాయి రమణ పోస్టాఫీస్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అంటే అన్నీ అతనే చూసుకోవాలి. పోస్టులు రిసీవ్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూషన్, లెటర్స్ బాక్సెస్ నుండి కలెక్ట్ చేసి బస్సులో వేసి టౌన్లోని పెద్ద పోస్టాఫీస్కు పంపడం, ఇంకా ఆఫీసు వ్యవహారం కూడా. జాహ్నవి వాళ్ళ అమ్మ నీరజ,
పెద్ద పిన్ని హైమ డిగ్రీ చదువుకున్నారు, కాని హౌస్ వైఫ్స్గా ఇంటి బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. చిన్న పిన్ని రమణ భార్య తులసి మాత్రం స్కూల్ టీచర్. రమణకు ఎప్పటినుండో ట్రాన్స్ఫర్ లేదు. మిగిలిన ముగ్గురు జాహ్నవి తండ్రి పురుషోత్తం, బాబాయి సుందరం, పిన్ని తులసి మాత్రం ఆ చుట్టుపక్కల ఊర్లలోనే ట్రాన్స్ఫర్స్ కోరుకుంటూ అంతా ఈనాటికి ఉమ్మడి కుటుంబంగా ఒకేటిగా నివసిస్తున్నారు. ఆ కుటుంబం ఇప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా ఉండేందుకు కారణం మాత్రం ఇంటి మేనేజ్మెంట్ జాహ్నవి నానమ్మ ఇందిరమ్మ చేతిలో ఉండటమే. ముగ్గురు కొడుకులు, 2 కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళిద్దరికీ చెరో 2 ఎకరాలు, కొడుకులకు తలో 3 ఎకరాలు ఇచ్చి తన పేరును ఉన్న 5 ఎకరాలతో పాటు పిల్లలందరి పొలాలలో కూడా కూలీలను పెట్టి వ్యవసాయం చేయిస్తోంది ఆమె. ఆ ఆదాయాలు, ఖర్చులు లెక్కలు అవి అన్నీ ఆమె చూసుకుంటుంది. కూతుళ్ల భాగం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బ్యాంకుల్లో వేసేస్తుంది. తన పొలం, ముగ్గురు కొడుకుల పొలాలు కలిపి 11 ఎకరాలపై వచ్చే ఆదాయంతో ఇల్లు నడుపుతుంది ఆమె. ఉమ్మడి కుటుంబంలో అధికంగా గొడవలు వచ్చేది డబ్బు వద్దే. కుటుంబ సభ్యులలో పనిభారం ఎవరిపై ఎక్కువ ఉంటుంది? ఎక్కువ సంపాదించేవాళ్లెవరు? తక్కువ సంపాదించేవాళ్లెవరు? ఎవరికి సంతానం అధికం? తక్కువ సంతానం ఉన్నవాళ్లెవరు? లేదా ఒకరికి ఆడపిల్లలు, మరొకరికి మగపిల్లలు ఉంటే ఎవరి పిల్లల ఖర్చుల కోసం అధికంగా అవుతున్నాయి? ఇటువంటి విషయాలపైననే ఉమ్మడి కుటుంబాలలోని వాళ్ల మధ్య తరచూ గొడవలు వస్తుంటాయి. కాని ఈ కుటుంబాలలోని వాళ్ళు ఎవరి జీతం వాళ్ల వద్దే ఉంచుకోవచ్చు. వాళ్ళెలా అయినా ఖర్చు చేయవచ్చు, లేదా కొత్త ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎవరి కుటుంబానికి వాళ్లు దుస్తులు, నగలు కొనుక్కుంటారు. వాళ్ల పిల్లలు ఎక్కడ చదవాలి, ఏం చదవాలి వాళ్ల తల్లిదండ్రుల ఇష్టం. కొడుకులు, కోడళ్ల మధ్య మనస్పర్ధలు రాకుండా విడిగా కాపురం ఉంటే ఎలా స్వేచ్ఛగా ఉండగలరో, అందరూ కలిసి ఉన్నా కూడా అలానే ఉండగలిగేలా ఈ విధమైన ఏర్పాటు చేసింది ఇందిరమ్మ. పండుగలు, పుట్టినరోజులు, పెళ్లిరోజులకు తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్లందరికీ బట్టలు, నగల వంటివి బహుమతులు ఇస్తూ ఉంటుంది ఆమె. ఇంటి ఖర్చుల బాధ్యత ఇందిరమ్మనే తీసుకుంది. ముగ్గురు కొడుకుల పొలాలపై వచ్చే ఆదాయం సమానం. కాబట్టి ఇంటి ఖర్చులో ఎవరి వాటా తక్కువ ఎక్కువ లేదు. పైగా అమ్మ పొలం ఆదాయంపై కూడా అందరికీ సమానమైన భాగం. అది అందరికోసం ఇంటికే ఖర్చు పెడుతుంది ఆమె. కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే ఆస్కారం లేకపోయింది. స్వతహాగా ప్రేమాభిమానాలు కలిగిన అన్నదమ్ములు అవడం కూడా గొడవలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉండటానికి మరొక కారణం. ఇక తోడికోడళ్ళు, ముగ్గురు కోడళ్లకు కూడా చిన్నతనంలోనే పెండ్లిండ్లు అయ్యి అత్తారింటికి వచ్చినప్పటి నుండి ఒకరిపై ఒకరు సొంత అక్కాచెల్లెలలాగానే ఆత్మీయ అభిమానాలతో ఉంటున్నారు. మొదట్లో కాంతమ్మ అనే వంటామే రోజూ అందరికీ నచ్చినవి వాళ్ల సమయాలకు అనుగుణంగా చేసిచ్చి వెళ్లేది. ఇంట్లో పనిచేయటానికి మరో 2 పనివాళ్లు. కావున తోడికోడళ్లకు తమ పిల్లల పని తప్ప మరో పని ఉండేది కాదు. పిల్లలు పెద్దాళ్ళయ్యేటప్పటికీ కాంతమ్మ కాలం చేసింది. అప్పటికే అత్తగారి నుండి నేర్చుకున్న అనుబంధాలకు విలువ ఇవ్వటం, పెద్దరికం నిలబెట్టుకోవటం, ప్రేమాభిమానాలు పంచుకోవటం వంటి లక్షణాలు ముగ్గురు కోడళ్లను మరింత దగ్గర చేశాయి. పైగా అందరి పిల్లలు పెద్దవాళ్లయ్యారు. దాంతో మేము ఖాళీగా ఉన్నాము, ఏ వంటవాళ్లు వద్దు అని కోడళ్లే అందరికీ వంట చేయటానికి పూనుకొన్నారు. ఏమోయ్ అమ్మడొచ్చింది! జాహ్నవిని చూడగానే మండువాలో వాలు కుర్చీలో కూర్చొని పేపరు చదువుతున్న జాహ్నవి తండ్రి పురుషోత్తం ఇంట్లోకి చూస్తూ సంతోషంగా అరిచి చెప్పాడు. అంతా బిలబిలమని బయటకొచ్చేశారు. జాహ్నవి, అత్తయ్యలిద్దరూ కూడా వాళ్ళ భర్త, పిల్లలతో వచ్చేసి ఉన్నారు. ఇంటి నిండా జనం. పెండ్లి ఇల్లులా ఉంది. పిల్లలు, పెద్దలు, నవ్వులు, కేరింతలు, పెద్దల హడావిడి, ఆడవారి వంటల సందడి, పిల్లల పరుగులు. నానమ్మ మౌనవ్రతంలో ఉంది. అందరి పరామర్శలు, పలకరింపులు అయ్యాక స్నానం చేసి వచ్చింది జాహ్నవి. ఎలా, ఎవరికి చెప్పాలి జరిగిన విషయం? జాహ్నవికి ఏమీ అర్థం కావటం లేదు. జాహ్నవి తను ఎదుర్కొన్న దారుణ ఘటన, నారాయణ చనిపోవటం గురించి
కుటుంబ సభ్యులకు చెప్పిందా? వాళ్ళెలా స్పందించారు? తరువాతి భాగంలో